అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో జూన్ నెలలో మనకి వివాహాలకు కానీ, గృహప్రవేశాలకు కానీ, అద్దె ఇల్లు మారడానికి కానీ, అక్షరాభ్యాసం, తలనీలాలు, నామకరణాలు, శ్రీమంతాలు, భూమి రిజిస్ట్రేషన్స్, అలాగే స్లాబులు వేయడానికి, ఉద్యోగాలు చేంజ్ అవ్వడానికి, ఇలా మనకి ఒక్కొక్క రోజున శుభ ముహూర్తాలు, ఒక్కొక్క రోజున శుభ నక్షత్రాలు, అలాగే శుభ తిథులు, దాంతోపాటుగా జూన్ నెలలో మనకి తెలుగు మాసాలు ఏవేవి కలిసి వస్తాయి, అలాగే ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందామండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది హెల్ప్ అవుతుంది. జూన్ నెలలో మనకి వైశాఖ కృష్ణ నవమి శనివారం నుంచి అలాగే జ్యేష్ఠ మాసం కృష్ణ నవమి ఆదివారం వరకు ఉంటుంది. అంటే తెలుగు నెలలు మనకి జ్యేష్ఠ మాసము అలాగే వైశాఖ మాసము అయితే కలిసి వస్తాయి. ఈ రెండు మాసాలలో కూడా జ్యేష్ఠ మాసం అంటే శుభకార్యాలకి చేయకూడదు, అంటే పెళ్ళిళ్ళు అలాగా చేయకూడదు. దాంతోపాటుగా మనకి శుక్రమోఢ్యం అనేది కూడా ఉంది. కాబట్టి ఈ నెలలో మనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయా లేవా అనేది చూద్దామండి. ముందుగా అయితే మనము ఫస్ట్ ముఖ్య పండుగలు అయితే చూద్దాం. జూన్ 1 మొదలు కాగానే వైశాఖ మాసంలో దశమి రోజున మనము హనుమత్ జయంతిగా జరుపుకుంటాము. హనుమాన్ జయంతి ఈ శనివారం 1వ తేదీ రావడం చాలా విశేషము. అయితే 2వ తేదీ ఏకాదశి, ఈ రోజున సర్వ ఏకాదశి, దాంతోపాటుగా మనకి సవ్యాంధ్ర రాష్ట్ర అవతరణ అన్నమాట. అంటే తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా. దాంతోపాటుగా 5వ తేదీ మనకు మాస శివరాత్రి, 6వ తేదీ సర్వ అమావాస్య, దీన్నే గురువార అమావాస్య అని కూడా అంటారు. 8వ తేదీ చంద్రోదయం, 9వ తేదీ రంభా వ్రత ఆరంభము, అలాగే 10 మహతి చతుర్దశి, 12వ తేదీ అరణ్యక వ్రతము, అలాగే 15వ తేదీ మనకు మిథునలకి సంక్రమణం అనేది జరుగుతుంది. అంటే మిథున రాశిలోకి సూర్య సంక్రమణం అనేది జరుగుతుంది. 16వ తేదీ దశాపహార దశమి, మనకి దశపాపహార దశమి అని కూడా అంటారు. ఇలా మనకి వస్తాయి కదండి. ఆ తర్వాత 17 బక్రీద్, అలాగే మన తెలుగు వాళ్ళకి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే మనకి చాలా ఇష్టం కదండి. తొలి ఏకాదశి అని, సర్వ ఏకాదశి అని, అలాగే నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. జూన్ 17 సోమవారం తొలి ఏకాదశి. అలాగే జూన్ 18 రామలక్ష్మణ ద్వాదశి, అలాగే 21 ఏరువాక పౌర్ణమి, అలాగే వృషభ పూజ అని, జ్యేష్ఠాభిషేకం సమాప్తి అని కూడా కొన్ని జరుపుకుంటాము. అలాగే ఇక్కడ పౌర్ణమి గడియలు ఉదయం 6:33 వరకే ఉన్నాయండి. మనము జూన్లో పౌర్ణమి అంటే 21వ తేదీగానే మనము జరుపుకోవాలి. ఎందుకంటే చంద్రుడు మనకి రాత్రిపూట ఉంటాడు కదా, కాబట్టి శుక్రవారం రోజున జరుపుకోవాలి. మనకి శుక్రవారము పౌర్ణమి అంటే మనకి చాలా విలువైనది కూడా, అలాగే ముఖ్యమైనది కూడా. 25వ తేదీ మనకు సంకట చతుర్థి అండి. అలాగే ఇంక తర్వాత 28 మనకి త్రిలోచన వ్రతం అనేది ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమైన పండుగలు అంటే హనుమాన్ జయంతి, సంకట చతుర్థి, అలాగే తొలి ఏకాదశి అని చెప్పుకోవాలి. ఈ జూన్ నెలలో శుక్రమౌఢ్యమి అలాగే గురుమౌఢ్యమి రావడం, అలాగే జ్యేష్ఠ మాసం రావటం, అలా రావటం వల్ల మనకి శుభకార్యాలు అనేవి ఉండవండి. శుభకార్యాలు అంటే వివాహ ముహూర్తాలు, వివాహ బలాలు, అలాగే దానికి కానీ, గర్భధానానికి కానీ, దాంతోపాటుగా గృహప్రవేశాలకు కానీ, నూతన గృహప్రవేశాలకు కానీ, శంకుస్థాపనలకు కానీ అలాంటి వాటికైతే ఉండవు. కాకపోతే అదేళ్ళు మారడానికి, అలాగే దాంతోపాటుగా కొన్ని అంటే నామకరణాలు, శ్రీమంతాలు అలాంటి వాటికైతే ఉన్నాయండి. అందులో భాగంగానే 1వ తేదీ దశమి తిథి, నవమి తిథి కూడా మనకి ఉదయం నుంచి అయితే ఉంటుంది. తెల్లవారుజాము 2 కలిసి వస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ శనివారం 1 జూన్ 1 మనకు కేవలం అద్దె ఇల్లు మారటానికి మాత్రమే ఉంది.
అలాగే జూన్ 2వ తేదీ ఏకాదశి, రేవతి నక్షత్రం. ఈ రోజున కూడా శ్రీమంతాలకి, నామకరణాలకి, తలనీలాలకి అలాంటి వాటికి శుభదినము. దాంతో పాటుగా తిరిగి 8వ తేదీ వరకు ఉందండి. ఈ మధ్యలో 5 రోజులు లేవన్నమాట. అయితే విధియ తిథి ఆరుద్ర నక్షత్రం శనివారం జూన్ 8. ఈ రోజున కూడా కేవలం అద్దెలు మారటానికి, వ్యవసాయ పనులకి, అలాగే ఏమైనా ఆపరేషన్స్ చేయించుకోవడానికి, డెలివరీస్ అంటాం కదండి, అలాంటి వారికి మాత్రమే ఉన్నాయి. అలాగే 9వ తేదీ తదియ తిథి పునర్వసు నక్షత్రం ఆదివారం. ఈ జూన్ 9 కూడా చాలా మంచి రోజు. అంటే చాలా మంచి రోజు అని చెప్తున్నానంటే కేవలం తలనీలాలు, శ్రీమంతాలు, నామకరణాలు, అద్దెలు మారటానికి, ఆపరేషన్స్ ఇలాంటివి మాత్రమే చేసుకోవచ్చు. అలాగే జూన్ 10 చవితి తిథి పుష్యమి నక్షత్రం. ఈ రోజు కూడా తలనీలాలకి, శ్రీమంతాలకి, నామకరణాలకి, అద్దెలు మారడానికి శుభదినం. జూన్ 12 బుధవారం షష్ఠి తిథి మకా నక్షత్రం. ఈ రోజు కూడా శుభకార్యాలకి మంచిది. అంటే నామకరణాలు, తలనీలాలు, శ్రీమంతాలు, పుట్టు వెంట్రుకలకి అలాంటి వాటికి మంచి దినము. అలాగే 13 సప్తమి తిథి పూర్వ పాల్గొని నక్షత్రం గురువారం. 14 అష్టమి ఉత్తర పాల్గొని నక్షత్రం పూర్తిగా ఉంటుంది శుక్రవారం. నవమి జూన్ 15 శనివారము ఉత్తర పాల్గొని. ఈ రోజు కూడా అంటే ఈ 12, 13, 14, 15 జూన్ నెలలో ఈ 4 రోజులు కూడా తలనీలాలకి, శ్రీమంతాలకి, నామకరణాలకి, అద్దెలు మారటానికి ఇలా అటువంటి చిన్న చిన్న పనులకి చాలా మంచి దినము. అలాగే ఈ జూన్ 16వ తేదీ ఆదివారం దశమి హస్త నక్షత్రం. ఈ రోజు కేవలం అద్దెలు మారటానికి, వ్యవసాయ పనులకి, అంటే ఏదైనా పురుగుల మందు కొట్టడానికి కానీ అలా ఉంటాయి కదండి, ఆ వ్యవసాయ పనులకి, ఆపరేషన్లకి అలాంటి వాటికి మంచి రోజు. అయితే ఆదివారం హాస్పిటల్స్ ఉండదు కాబట్టి ఈ రోజు మీరు చేయించుకోలేరు. అలాగే 17వ తేదీ 17వ తేదీ ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటాము. చిత్తా నక్షత్రం. ఈ రోజు కూడా నామకరణాలకు, శ్రీమంతాలకు, అద్దెలు మారటానికి మంచి దినము. ఆ తర్వాత 20వ తేదీ త్రయోదశి తిథి అనురాధ నక్షత్రము గురువారము. ఈ రోజు కూడా అద్దెలు మారటానికి, శ్రీమంతాలకి, నామకరణాలకి మంచి దినము. అలాగే 21 కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే అండి. అలాగే పెళ్లి చూపులకు కూడా మంచి రోజు. ఈ 16 అనేది కూడా పెళ్లి చూపులకు అనేది ఉంది. ఈ 22 అద్దెలు మారడానికి, శ్రీమంతాలకి, నామకరణాలకి అయితే ఉంది. ఇక్కడ పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. అలాగే పూర్ణిమ తిథి కూడా కొంచెం సేపు ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రము, మూల నక్షత్రము కలిసి వస్తాయి. రేవతి కాదండి, క్షమించండి, మూల నక్షత్రం అయితే ఉంటుంది ఈ శనివారము. ఈ రోజు కూడా శ్రీమంతాలకి, నామకరణాలకి, అద్దెలు మారడానికి మంచి రోజు. ఆ తర్వాత 23 ఆదివారం కేవలం అద్దెలు మారడానికి మాత్రమే మంచి రోజు. 24 తదియ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారం. ఈ రోజున మీకు అన్ని పనులకి, అంటే రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, భూతగదలు ఏమన్నా అలాంటివి కానివ్వండి, లేకపోతే నామకరణాలు, శ్రీమంతాలు, తలనీలాలు ఇటువంటి వాటికి కూడా మంచి దినము. 25వ తేదీ కేవలం అద్దెలు మారటానికి మంచి రోజు. 26 పంచమి ధనిష్ట నక్షత్రము బుధవారము. 26వ తేదీ జూన్ 26వ తేదీ శుభకార్యాలకి మంచి దినము. 27 చాలా మంచిది. షష్ఠి తిథి శతభిష నక్షత్రము గురువారము. ఈ రోజు కూడా శుభకార్యాలకి, నామకరణాలకి, అలాగే రిజిస్ట్రేషన్స్ ఏవైనా ఉంటే అలాంటి వాటికి, అద్దెలు మారడానికి అన్నిటికి కూడా శుభదినము. 28వ తేదీ కేవలం అద్దెలు మారడానికే అండి. 29వ తేదీ కూడా అద్దెలు మారడానికే. ఈ 2 దినములు కూడా అద్దెలు మారడానికే. ఆ తర్వాత ఆదివారము జూన్ 30వ తేదీ నవమి తిథి రేవతి నక్షత్రము. ఇది కూడా అద్దెలు మారడానికి, అలాగే శుభకార్యాలకి, దాంతోపాటుగా నామకరణాలకి, శ్రీమంతాలకి అన్నిటికి కూడా మంచి రోజు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అందరికీ కూడా చెప్పి, మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయభిలాష అందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఈ ఫ్రీ సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టడం వల్ల మనకి వీడియోస్ చేయాలి, అలాగే అందరికీ ఏదో ఒక విధంగా మా వంతు సహాయం చేయాలని ఒక ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో